మాట్లాడేదే తక్కువ, కానీ ఎప్పుడన్నా మైకు చేతికొస్తే మాత్రం గురువు గారికి పూనకం వస్తుంది. సూపర్ అన్న నోటితోనే ఏస్ట్ అంటున్నాడు మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి. మైక్ టెస్టింగ్ 1 2 3 రెడీ. కానీ ఒక కర్మ ఏంటంటే మనకు 16 నెలల ముందు బంగారం తెలంగాణ వచ్చింది. ఒరే మరి వచ్చిందేంది? మనది ముందే బంగారం వచ్చింది తెలంగాణ. ఇప్పుడు బంగారం తెలంగాణ కాదు. బంగారం కాకపోతే గోల్డ్ కవరింగ్. ఇప్పుడు అసలు ఇద్దరు తెలంగాణ పుత్తడి తెలంగాణ అవుతుంది మొత్తం. వడ్డమ్మ బడవ, ఆ మధ్య ఎప్పుడు సోపరో డోపరో అన్నట్టున్నావు. 16 నెలల ముందే మన బ్రహ్మాండమైన తెలంగాణ శశాలంగా ఉండే. మనది హైదరాబాద్ అంతా డెవలప్ అయినది. పగటిపూట నిద్రపోతే ఇట్లాంటి కళ్ళే వస్తాయి. తెలంగాణ ప్రతి జిల్లా మారుమూల గ్రామం కూడా డెవలప్ అయి ఉన్నది. ప్రతి జాగాలో కూడా అన్ని స్కూల్స్ కానీ కాలేజీలు కానీ మెడికల్ కాలేజీలు కానీ ప్రతి కూడా పర్ఫెక్ట్ గా నడుస్తున్నారు తెలంగాణ మనది. ఏంది మల్లన్న తేడాగా మాట్లాడుతున్నావు? మన కాలేజీల మధ్య నడవడం లేదా? మనకి శని ఓ శనేశ్వరుడు లెక్క మనకు శని ఈ సీఎం వచ్చి మనకు ధైర్యం కూతుంది నెత్తి మీద. ఒరే ఇప్పుడు ఏమైందని? శనివారం ఆదివారం వచ్చి మామూలుగానే పండుకుంటాడు. అది ఎక్కడి సీఎమో ఏం సీఎమో మనకి ఎట్లా దారిద్రమో మన నెత్తి మీద ఎట్లా కూతుండో ఏమో. ఎటు పోతే నీకెందుకు గానీ సబ్జెక్ట్ మాట్లాడు. ఇప్పటిదాకా కూడా ఒక కరువు మండలం ప్రకటించలే, ఓ కరువు జిల్లా ప్రకటించలే. నువ్వేదో ధైర్యం చెప్పడానికి వచ్చావు అనుకున్నా. దయచేసి రైతు సోదరులు ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు. మాటలు కాదు, శాతల్లో ఏమన్నా చేసి చూపియాలా. బంగారం వచ్చి ప్రైమ్ మినిస్టర్ గారు మనకు నరేంద్ర మోడీ గారు అతని దగ్గరికి పోయి రైతులకు సహాయం చేసి కరువు జిల్లాలు ప్రకటించి వీళ్ళందరూ కూడా సహాయం కేంద్రం నుంచి తెస్తామని కూడా మీ అందరు కూడా మనవి చేస్తున్నాము. ఏడ తిరిగే బదులు ఢిల్లీకి వెళ్ళి శాతనైంది చేయమనే వాళ్ళు కూడా అడిగేది. కేజీ టు పీజీ లేదు, ఒక స్కూల్ లేదు, ఇంటికో ఉద్యోగం లేదు. వస్తాయి వస్తాయి, వాళ్ళ కాడేం అల్లావుద్దీన్ దీపంలే. కేజీ టు పీజీ అన్నాడు, ఇంగ్లీష్ మీడియం అన్నాడు. ఇప్పుడు ఉన్న స్కూళ్ళలో ఒక టీచర్ ఉందేమో చెప్పండి మీరు ఎక్కడ? మన తాలూకా ఏం గుర్తులేవా? ఉన్న కాలేజీలని బంద్ చేపిస్తుండు, ఫీజు రియంబర్స్ లేవు. అదే కథ, నీకు కడుపు మండిపోతున్నట్టు ఉంది. పేదలకు విద్యను దూరం చేసే ప్రయత్నంలా కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కువ దినాలు ఉండలేడు. తస్సాదియ్యా, ఈ మధ్య డ్రీమ్ సాంగ్స్ వేసుకునే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. మళ్ళా మన ప్రభుత్వం వస్తామో మనమే మంచుకుంటాం, మనం మళ్ళా బంగారం. నిప్పాసు గల మంది కూడా బంగారమేనా? 24 క్యారెట్ల పాత తెలంగాణ మళ్ళా తెచ్చుకుందామని మీ అందరికి కూడా తెస్తున్నాం. ఇది వరకు ముఖ్యమంత్రిని మొనగాడన్నావు, నాలుకెందుకు మార్తబడింది? మాయ మాటలు చెప్తాడు. సత్య హైదరాబాద్ అన్నాడు, మొత్తం ఎక్కడ చెత్త అక్కడనే ఉంది, యాడి చెత్త అన్నాడు. చెత్తదేముంది మల్లన్న, 4 సీపుర్లు పడితే వెళ్ళిపోద్ది. మేము కూడా ఇచ్చిపోయినాం, ఇంటికి 2 డబ్బాలు ఇస్తాము, 800 ఇళ్లకు కాలనీకి ఒక ఆటో ఇస్తా అని అన్నీ చెప్పినాం. మేము కూడా ఎంత బాగా అయిపోతుంది హైదరాబాద్ అనుకున్నాం, కానీ పుల్లు లేచిపోయింది, తంపులు లేచిపోయింది హైదరాబాద్ అంతా. నువ్వేదో అనుకుంటే దానికి ఎవరు ఏం చేస్తారు? జై తెలుగుదేశం, జై తెలంగాణ.